చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక పక్క రాష్ట్ర విభజన గురించి ఏ సభ్యులైతే ఆందోళన చెందుతున్నారో, ఏ మంత్రులైతే ఆందోళన చెందుతున్నారో వారిని కాన్ఫిడెన్స్ లో తీసుకోకుండా వారిని ఒక్కీకన్నా ఈ విధంగా చేయటం తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. అదే కాదు, ఎక్కడైనా ఇంతవరకు భారతదేశంలో ఒక అసెంబ్లీలో తిరస్కరించిన ప్రెసిడెంట్ పంపించిన బిల్లును పెట్టారా? అటువంటి సాంప్రదాయాన్ని ఎందుకు మొదలు పెట్టారు అంటే తెలుగు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు తెలుగు ప్రజల భవిష్యత్తుకు సంబంధించి ప్రెసిడెంట్ పంపించిన బిల్లును తిరస్కరిస్తే దాన్ని పార్లమెంట్ లో పెడితే ఇది ఫెడరల్ స్ఫూర్తికి కానీ ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎంతవరకు సమంజసమో, ఇది ఎంతవరకు మంచిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది తెలియజేస్తున్నాం. అన్ని దీంట్లో దురదృష్ట పరిస్థితి ఏమంటే ప్రభుత్వంతో పాటు కూడా ప్రతిపక్షమైన బీజేపీ కూడా కుమ్మక్కై ఇటువంటి చీకటి ఒప్పందం చేసుకొని తెలుగు ప్రజలకు తీవ్రని నష్టం కలిగించే ఈ విభజనను తెలుగు వారందరూ కూడా బాధపడే విధంగా, హృదయం గాయపడే విధంగా వీరు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న ప్రధానమంత్రి గారు మంత్రులు కొద్దిమంది ఎంపీలు వెళ్ళకపోతే ఆయన హృదయం గాయపడిందని చెప్పారు. నిజమే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉల్లంఘన జరిగినప్పుడు, ప్రజాస్వామ్య విలువలను ఉల్లంఘన జరిగినప్పుడు బాధపడాల్సిన ప్రతి ఒక్కరూ బాధపడాలి. కానీ అంత చిన్న అంశానికి ప్రధానమంత్రి గారు బాధపడ్డారంటే తెలుగు జాతిని నిలువున చీలుస్తున్న మీరు తెలుగు ప్రజల యొక్క కన్నీటిని, హృదయంలో ఉన్న గాయాన్ని మీకు కనపడలేదా? దాని ఎందుకు మీరు ఆలోచన చేయటం లేదు? శాశ్వతంగా ఒక జాతిని, ఇది ఉరికేనే వచ్చిన రాష్ట్రం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 50 సంవత్సరాల పోరాటం తర్వాత, ఎంతో మంది పేదమూర్తులు త్యాగాలిచ్చిన తర్వాత ఏర్పడిన రాష్ట్రం ఇది. ఏర్పడిందే కాక 50 సంవత్సరాలు త్యాగాల తర్వాత, పోరాటం తర్వాత ఏర్పడిన రాష్ట్రాన్ని 58 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత విభజన చేయడం ఎంతవరకు సమంజసమో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని ఏకం చేసేదానికి 7-8 సిడబ్ల్యూసి సమావేశాల్లో కాదు, ఏఐసిసి సెషన్స్ లో 7-8 సెషన్స్ లో 1908 నుంచి మొట్టమొదట భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించుట దేశం బాగుపడుతుందా? దేశం కోసమా, రాష్ట్రం కోసమా, దేశ భవిష్యత్తు కోసమా, రాష్ట్ర భవిష్యత్తు కోసమా? కాంగ్రెస్ పార్టీ లేదా మన ప్రభుత్వం ఎప్పుడు కూడా దేశం కోసం, ప్రజల ఐక్యత కోసం, దేశ ఉన్నతి కోసం, దేశ ప్రగతి కోసం పాటుపడే పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకున్న దానికి తీవ్రంగా
అందిస్తున్నాము. 58 సంవత్సరాలు కలిసి ప్రయాణించిన, 50 సంవత్సరాలు పోరాడిన తెలుగు ప్రజల హృదయాల్ని గాయపరిచిన దానికి, ప్రజాస్వామ్యం పూర్తిగా పార్లమెంటరీ వ్యవస్థ మనది అతి పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్దది మనది. మనం గర్వపడుతున్నాం. అటువంటి మన ప్రజాస్వామ్యాన్ని నవ్వుకునే విధంగా, పూర్తిగా హేళన చేసే విధంగా ప్రభుత్వము అపోజిషన్ కలిసి ఆడిన ఈ నాటకములో తెలుగు ప్రజలు నష్టపోతారు. తెలుగు ప్రజలు హృదయాలు గాయపడతాయి. తెలుగు ప్రజల యొక్క భవిష్యత్తు దృష్ట్యా నేను కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నా ఎదుగుదలకు కానీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలియజేస్తుంది. వారు ఈ రాష్ట్రాన్ని విభజన చేసిన దాంట్లో, తెలుగు ప్రజల తీవ్రంగా గాయపరిచిన దాంట్లో, భవిష్యత్తు అంధకారం చేసిన దాంట్లో నిరసనగా నేను ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను.